నమస్తే అండి, నేను మీ గౌరీని మాట్లాడుతున్నాను. సో అనంత ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే మనం మంచి వీడియో చూడబోతున్నాం. అది ఏంటి అంటే బచ్పన్ ప్లే స్కూల్ కి అయితే వచ్చేసామండి. అది ఎక్కడో లేదు, అనంతపూర్ లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉంది. ఇక్కడ స్టార్టింగ్ అంటే మెయిన్ రోడ్ నుంచి రెహమత్ నగర్ నుంచి థర్డ్ గల్లీ అన్నమాట, 3వ గల్లీలోనే ఉంటుందండి. ఇది చాలా ఏళ్ళు అయిపోయింది స్కూల్ పెట్టి. బచ్పన్ స్కూల్ చాలా ఉంటది, లోపలికి వెళ్తే క్యూట్ క్యూట్ పిల్లలు ఉంటారు. మనమైతే ఈ రోజు మేడం కలవడానికి వెళ్తున్నాము. మీకు ఇది ఒక మంచి వీడియో అండి. నిజంగా మీకు ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళైనా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా సరే ఇక్కడ ఈ స్కూల్ చూస్తే పడిపోతారంతే. అసలు వాళ్ళని ఎంత కేరింగ్ గా చూసుకుంటారు అంటే అంత కేరింగ్ గా చూసుకుంటారు. నేను 5 days వచ్చి ఇక్కడ కేరింగ్ చూసి మీకు ఈ వీడియో పెడుతున్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. కమాన్. సో ప్లే స్కూల్ అంటేనే చూస్తున్నారు కదా, స్టార్టింగ్ చాలా కలర్ఫుల్ గా చాలా చాలా బాగుంటది. ఇట్లా పైన అయితే క్యూట్ క్యూట్ అన్ని చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చిన్నపిల్లల స్కూల్ అంటే ఇలాగే ఉండాలి. చాలా కలర్ఫుల్ గా, చాలా అంటే హాపింగ్ అనేది చాలా బాగా వేశారు. సో పిల్లలకి అన్ని కన్వీనియంట్ ఉంటుందండి, ఫుల్ కన్వీనియంట్ ఉంటుంది ఇక్కడ. సార్ మేడం దగ్గరికి వెళ్ళి, ఒకసారి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. కమాన్ యార్. హాయ్ మేడం. హలో అండి. మేడం ఒక్కసారి మా ప్రేక్షకులకి అంటే అనంత ముచ్చట్లు ప్రేక్షకులకి హాయ్ చెప్పండి మేడం. హాయ్ అండి, నమస్తే. సో మా అనంత ముచ్చట్లులో అంటే ఈ స్కూల్ తీయడము, షూట్ చేయడము, మేడంతో మాట్లాడడము, మొత్తం స్కూల్ మీకు వీడియో చేసి పెట్టడము, ఇదంతా నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం హాయ్ మేడం. హలో మేడం. మీ ఎక్స్పీరియన్స్, స్కూల్ అంటే ఇలాగే ఇంకా ప్లే స్కూల్ పెట్టాలని అనుకున్నారు, ఇంతమంది స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు, స్కూల్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది, ఇదంతా ఎలా డిజైన్ చేయించారు? థ్యాంక్ యూ అండి. ఇది వచ్చేసి మనకి బచ్పన్ ఏ ప్లే స్కూల్ అండి. బచ్పన్ ఏ ప్లే స్కూల్ అంటే నార్మల్గా లోకల్గా పెట్టే స్కూల్ కాదు, ఇది ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇది ఫ్రాంచైజెస్ ఉంటాయండి. ఫ్రాంచైజ్ ఆల్ ఓవర్ ఇండియాలో 1800+ బ్రాంచెస్ ఉన్నాయి. సో మన అనంతపూర్లో కూడా హెడ్ క్వార్టర్స్లో మనకి ఇచ్చారు. సో మేమైతే ఫస్ట్ అజయ్ గుప్తా సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాం మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు దీనికి. సో అలాగే పిల్లల్ని, చిన్న పిల్లల్ని అంటే చిన్న పిల్లలతోనే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి టీచ్ చేయొచ్చు. సో వాళ్ళని మనం మిస్ అవుతూ ఉంటాము. మా హాలిడేస్ వస్తే పిల్లల్ని మిస్ అయిపోతూ ఉంటాం మేము. కానీ ఇంట్లోనే మేడం మదర్సే అంటే మా మదర్గా నేను కూడా, అంటే నాకు పిల్లలు లేరు అనుకోండి, పిల్లలు ఉంటే చాలా విసుక్కుంటూ ఉంటారు కదా. సో అలాంటిది ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు మేడం. సో ఆ చిన్న పిల్లల్లోనే మనకి ఆ అల్లరిలోనే ఉంటుందండి అమాయకత్వం కూడా. వాళ్ళ ఫేసులు చూస్తేనే నవ్వు వస్తుంది మాకు. వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నా కూడా వాళ్ళని ఏం అనాలనిపించదు. ఆ ఫేసులు చూస్తేనే ఆ తెలియని అల్లరి, ఆ నవ్వులతోనే మాకు టైం సరిపోతుంటుంది. అదే ఆ చిన్నపిల్లలు ఆ టైంలోనే వాళ్ళకి లెర్నింగ్ అండ్ యాక్టివిటీ బేస్తో లెర్నింగ్ నేర్పిస్తూ ఉంటాము. వాళ్ళు కూడా ఒక 2-3 days ఏడుస్తారండి జాయినింగ్లో. పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, ఏడుస్తున్నారు మా పిల్లలని. థాటే ఆటోమేటిక్గా మాకు కన్వర్ట్ అయిపోయేసి నవ్వుతూ ఆడుతూ వాళ్ళే ఉంటారు. మేడం ఎన్ని ఇయర్స్ అయింది మేడం స్కూల్ రన్ చేయబట్టి? సో ఇప్పుడు మనకి March 30కి 11 years కంప్లీట్ అయ్యి 12th yearలోకి టర్న్ అవుతోంది. సో దానికోసం మనం April 5th యాన్యువల్ డే ఇక్కడ మన స్కూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రన్ చేస్తున్నామండి. వావ్, ఇన్ని ఇయర్స్ అయిందంటే మీరు చాలా గ్రేట్ మేడం, చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే. అంటే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే మీ వెనకల ఇంట్లో వాళ్ళ పుషింగ్ ఏమన్నా ఉందంటారా మేడం? సో నా వెనకాల అంటే మా చైర్మన్ సార్ గారు ఉన్నారు, షాలి దాదా గాంధీ గారు అనేసి. ఆయన మెయింటెనెన్స్ అండి, ఆయన అండర్లో మేమంతా రన్ చేస్తున్నాం ఇది. సో సార్ సపోర్టివ్ అండ్ ఏదైనా కూడా మేము ఈ వర్క్ చేయాలనుకుంటున్నాం, ఈ యాక్టివిటీ చేయాలనుకుంటున్నాం అంటే సార్ చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తాడు. ఓకే గో హెడ్ అని. సో సార్ వెనకాల ఉన్నాడు కాబట్టి మేము ఇదంతా చేయగలుగుతున్నాము. చూస్తున్నారా అండి, అనంతపూర్లో ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే జాబ్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి పిల్లల్ని మేము చూసుకోలేము అని ఇంట్లో కాయాన్ని పెట్టి ఇబ్బంది పడే కన్నా ఇక్కడ వచ్చి స్కూల్లో చేర్పిస్తే సో అవర్స్ ప్రకారం కూడా ఉందంట. అలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా వీళ్ళు చూసుకోగలుగుతారు అనమాట. మంచిగా మదర్ కంటే కూడా కేరింగ్గా చూసుకుంటారు వీళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చూసాను కాబట్టే చెప్తున్నాను. సో మరి ఇది మీకు ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. ఒకసారి క్లాసెస్కి వెళ్ళి టీచర్స్ని, పిల్లల్ని అందరినీ చూద్దాం. ఓకే మేడం, రండి చూపిస్తాను. గుడ్ మార్నింగ్, నమస్తే.
How are you? Did you had your breakfast? So say hi, ma'am. Welcome to Bachpan. Say welcome to Bachpan. So what is your name, Nana? Panika. Say Panika. what is your name? Doshika Daddy. What is your name? What is your name? Honey. What is your name, Nana? Yans. Priyansh. What is your name? నీ పేరు Priyansh. What is your friend name? What is friend name? Rihanna. Vihan. Very good. So this is nursery అంటే PEP 2. ఇది PEP 2 క్లాస్ అంటే 3 to 4.5 years మధ్యలో ఉంటారు పిల్లలంతా. సో స్కూల్ స్టేజ్ వీళ్ళది. సో వీళ్ళ క్లాస్ టీచర్ వచ్చేసి మాధవి గారు. ఇవి వాళ్ళ మదర్ టీచర్. సో అంటే ఇక్కడ ఈ పిల్లలతో మీరు ఏమైనా స్ట్రెయిన్ అవుతున్నారా? ఈరోజు మేము నిజంగా చాలా రియల్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంట్లో మన పిల్లలు ఎలా ఉంటారో స్కూల్లో కూడా వీళ్ళతో నేను అలాగే ఉంటున్నాను. జస్ట్ ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పడము, దాన్ని వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తున్నాను. చాలా వరకు బాగా ఇంప్రూవ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సో హ్యాపీ. వాట్ ఈస్ యువర్ నేమ్? Afnan Ria. గట్టిగా చెప్పు. Afnan Ria. సో ఇక్కడ రండి. క్లాస్కి వెళ్దాం. ఇది క్లాస్ కదండి, అంటే పిల్లలకి విత్ ఇమేజెస్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. వావ్, చూస్తున్నారా అండి? పిక్చర్స్ బేస్డ్. సో టెడ్డీ బేర్స్. చాలా క్యూట్ క్యూట్ గా సో ఉన్నాయి ఇది మేడం. స్మాల్ కిచెన్ అండి. స్మాల్ కిచెన్ అంటే పిల్లలు వాళ్ళ మదర్స్ ఇంట్లో చేస్తుంటే యాక్టివిటీ కుకింగ్ వాళ్ళు చేయాలని చేస్తూ ఉంటారు. సో యాక్టివిటీ బేస్డ్ వాళ్ళ కుకింగ్ లో అంటే ఫండమెంటల్స్, స్టవ్ దగ్గరికి వెళ్తే ఎలా ఇంజూర్ అవుతాయి అవన్నీ చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో బేబీకి డే కేర్ వాళ్ళకి బాల్స్, కలర్స్ బాల్స్. సో చాలా సూపర్ గా ఉంది మేడం. సో హ్యాంగింగ్ టాయ్స్. సో ఇండివిజువల్ కార్డ్స్ అండి. వాళ్ళు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే సిక్ అయితే ఇండివిజువల్ కార్డ్స్ వేసి కేర్ టేకర్ అక్కడే కూర్చోంటారు. వాళ్ళు వేకప్ అయ్యేదాకా, వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా, వాళ్ళ పేరెంట్స్ వచ్చాక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇదే మేడం బుజ్జి బుజ్జి సీడ్స్. ఇవి వచ్చేసి మనము హౌ టు ఇన్వైట్ గెస్ట్ అనేసి ఒక రోల్ ఉంటుందండి, వీళ్ళకి నేర్పిస్తాం మనం బచ్పన్లో. సో మదర్ ఏదైనా వాష్రూమ్లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏంటనే చూపించినప్పుడు వాళ్ళు ఎలా సిట్ అవుట్ చేయాలి, వాటర్ ఇవ్వాలి వాళ్ళకి ఫస్ట్ ఇంటికి వస్తేనే. హాయ్ అంకుల్, ఆంటీ, ప్లీజ్ కమ్ అండ్ సిట్. సో మమ్మీ ఇలా వాష్రూమ్లో ఉన్నారు, వాటర్ ఇవ్వడం అవన్నీ నేర్పిస్తుంటాం దీంట్లో. ఇంత చిన్న పిల్లలకి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మేడం మీరు? సో ఆ చిన్న పిల్లలతోనే మేము ఎంజాయ్ చేస్తున్నామండి. మేడం అది ఇది షేప్స్ అండి, స్క్వేర్, రెక్టాంగల్, ట్రయాంగల్, ఇలా షేప్స్ విత్ ఇమేజెస్ తో మాంటిసోరీ ల్యాబ్ అనేది దీనిలో కోసమే అండి. సో కౌంటింగ్స్ ఉంటాయి, 1 2 3 అబాకస్ కౌంటింగ్స్. ఇదంతా కూడా చిన్న పిల్లలు కూడా క్రికెటర్స్ అండి, బాగా ఆడతారా మేడం? సూపర్ గా మ్యాచ్ వాళ్ళకి గేమ్స్ డే కూడా ఉంటది. ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఉన్నాయి కదా, ఇది ఓన్ మీ ప్లానింగ్ లేకపోతే లేదు, ఇది బ్రాండ్ అండి, బచ్పన్ బ్రాండ్. సో ఇది యాన్యువల్ డే ప్రాక్టీస్ అండి, యాన్యువల్ డే ప్రాక్టీస్ అవుతున్నారు పిల్లలు. అంటే ఓన్లీ బయట వాళ్ళు కాకుండా ఓన్లీ మీ స్కూల్ పిల్లలే పర్ఫార్మెన్స్? అవునండి, యాన్యువల్ డే అంటే మా స్కూల్కే కదా, సో మా పిల్లలకి ఒకటే. ఓకే మేడం. అంటే ఫస్ట్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా 5th డే కేర్ టు 5th క్లాస్ వరకు ఉందండి మంది, బేస్డ్ ఆన్ CBSE సిలబస్, కేంబ్రిడ్జ్ బుక్స్. సో ఈ యాక్టివిటీ చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ షూట్ చేస్తున్నట్లు. సో అండర్ 2.5 years అండి వీళ్ళు. ఏం చేస్తున్నాడు మేడం వాళ్ళు అలా చేతులు ఎత్తున్నారు? సో వాళ్ళ యాక్టివిటీ అండి, వాళ్ళ పోలీస్ ఆఫీసర్ ఒకరు
సో రిమైనింగ్ వాళ్ళు థీప్స్ అనేసి వాళ్ళు హంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని. नाम बोल, आपका नाम क्या है? आपका नाम बोल, नाम बोल. ఇది వచ్చేసి పెప్ 3 అండి, అంటే మన లాంగ్వేజ్ లో LKG అంటారు. పెప్ 3 అనేసి మేము పిలుస్తాం. స్ట్రెంత్ ఎంత మంది ఉన్నారు మేడం? సో వీళ్ళు 28 మెంబర్స్ ఉన్నారండి. సమ్ మెంబర్స్ అబ్సెంట్. సో వీళ్ళు అల్లరి బాగా చేస్తారు కదా మేడం? అల్లరి చేస్తారు, అలాగే చదువుతారు కూడా. మా పిల్లలు అల్లరిలోనే కాదు, డాన్స్ లో కూడా ఫస్ట్ కదా. ఎస్, సే గుడ్ మార్నింగ్. సే వెల్కమ్ టు బచ్పన్. సే ఆ మేడం ని ఇన్వైట్ చేయండి మన బచ్పన్ లోకి. సే వెల్కమ్ టు బచ్పన్. చెప్పు వెల్కమ్ టు బచ్పన్. Welcome to Bachpan. Welcome to Bachpan. నువ్వు చెప్తావా? వెల్కమ్ టు. చెప్పు వెల్కమ్ టు బచ్పన్. Welcome to Bachpan. సో వీళ్ళ క్యూట్నెస్ చూస్తా అంటే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది స్కూల్. ఇంకా కొన్ని రూమ్స్ ఉన్నాయి, వెళ్దాం రండి. సో ఇది ఫీడింగ్ రూమ్ అండి, అంటే పిల్లల బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఇక్కడ బెంచెస్ మీద సిట్ అవుట్ అయ్యేసి తింటుంటారు. అదే సింబాలిక్ గా పెయింట్ కూడా అలాగే ఉంటది. సూపర్ మేడం. సో వాళ్ళ ఫ్రూట్స్ ఎక్కువ లైక్ చేయరు కదా, సో వాళ్ళ టేబుల్స్ కూడా అలాగే ఫ్రూట్స్ డిజైన్ లో ఉంటాయండి. స్ట్రాబెర్రీ, ఆరెంజ్, వాటర్ మెలాన్, పప్పాయ, బనానా, గ్రేప్స్ అండ్ డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి. మ్యాంగో, టమాటో. ఇది వచ్చేసి బచ్పన్ సీనియర్ స్టూడెంట్స్ UKG అంటే పెప్ 4. సే హాయ్. హాయ్, Hi. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Sarna. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Mithuna. My name is Priya. మేడం ఇక్కడ అందరూ మాట్లాడతారా మేడం? సో ఈ పిల్లలు మాకు మోస్ట్ ఆఫ్ ది ప్లే క్లాస్ నుంచి రన్ ఉన్నారండి ఇక్కడే. సో సమ్ మెంబర్స్ మిడిల్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో రిమైనింగ్ పిల్లలంతా మా స్కూల్లో ఉన్నది ప్లే క్లాస్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారు. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Saurya. సో వీళ్ళ క్లాస్ టీచర్ వచ్చేసి మేడము, ఇంకొక మేడం వచ్చేసి ప్రియాంక. ఈ మేడం పేరు ఫాతిమా మేడం అండ్ ప్రియాంక మేడం. హాయ్ మేడం. మీ పిల్లల గురించి ఏమన్నా మాట్లాడతారా? సో మీ గురించి మీరు మాట్లాడతారా, మీ టీచర్ మాట్లాడాలా? మేడమే మాట్లాడాలా? ఓకే, సిట్. మేడం అంటే పెద్దవాళ్ళతో ఎంతైనా మెయింటైన్ చేయొచ్చు కానీ చిన్న పిల్లల్ని మెయింటైన్ చేయలేము. మీరు ఏమైనా స్ట్రగుల్ అవుతున్నారా? నో మ్యామ్, దే ఆర్ గుడ్. బాగా చెప్పిన మాట వింటారు. దే ఆర్ సైలెంట్. మనకి అంటే కొంచెం సాటిస్ఫై ఉంటుంది చిన్న పిల్లల దగ్గర చేయడం, పెద్దవాళ్ళ దగ్గర చేయడం. శాలరీ కానీ కాదు, మనం హార్ట్ఫుల్ గా ఒక్కటని ఉంటది. మీకు ఎట్లా హార్ట్ఫుల్ గా ఉందా లేదా? ఎస్ మ్యామ్, హార్ట్ఫుల్ గానే ఉంది. మా చిల్డ్రన్ లాగా మేము బిహేవ్ చేస్తాం మ్యామ్. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా దగ్గరగా అటాక్ అయ్యారు. నిజం అండి. పిల్లలను అడిగారు మేడం అడిగారు, అడిగితే మీరు మాట్లాడతారా మేడం అంటే మా మేడమే మాట్లాడాలని వాళ్ళే చెప్తున్నారు. సో నిజంగా చాలా బచ్పన్ స్కూల్ వాళ్ళు చాలా వెరీ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అండి వీళ్ళందరూ. ఇంకొక రూమ్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ మేడం. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వీళ్ళు క్లాస్ లో వస్తానే గుడ్ మార్నింగ్, నమస్తే ఇదేనా మేడం? వీళ్ళు అది మనకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారండి. అంటే మీరు ఏ టైంలో వచ్చినా వాళ్ళు అదే ఆ చెప్తారు. టైంలో అంటే ఆ సిచ్యువేషన్, ఇప్పుడు మార్నింగ్ అంటే మార్నింగ్ చెప్తారు, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ చెప్తారు. సో గోయింగ్ హోమ్ టైం అయితే గుడ్ ఈవినింగ్ చెప్తారు. ఇలా సూపర్. ఈ రోజు ఏం నేర్చుకున్నావమ్మా? English club, Hindi, English. నీ పేరేంటి? Manashvi. మీరు ఏ స్కూల్లో ఉన్నారు? Sri Sai Academic Arts English Medium School. సో నేను చెప్తాను ఈ డౌట్ క్లారిటీ. మీకు ఒక డౌట్ వచ్చింటది, బచ్పన్ అంటున్నారు, మధ్యలో పిల్లలు శ్రీ సాయి అకాడమీ హెడ్స్ అంటున్నారు. ఇది సొసైటీ నేమ్ అండి మంది. సో ఆంధ్రాలో స్కూల్ రన్ చేయాలంటే ఒక సొసైటీ నేమ్ ఉండాలి. సో సొసైటీ నేమ్ వచ్చేసి శ్రీ సాయి అకాడమీ హైట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో మన ఫ్రాంచైజ్ వచ్చేసి బచ్పన్ ఏ ప్లే స్కూల్ ఫ్రాంచైజ్. సో క్లారిటీ మ్యామ్? క్లారిటీ వచ్చింది మేడం, పిచ్చ క్లారిటీ వచ్చింది. సైన్స్ డే అయిపోయింది కదా, ఆ ప్రాజెక్ట్స్ పిల్లలు చేసినట్టు ఇవన్నీ
సో చేశారా మేడం? దీనికంతా మోటివేషన్ వాళ్ళ సైన్స్ టీచర్ రాధా గారు. మేడం నమస్తే. నమస్తే మేడం. అంటే మీకు ఇవన్నీ చేయించాలి అంటే పిల్లలతో చాలా రిస్క్ కదా మేడం, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం పిల్లలు ఏ వర్క్ ఇచ్చినా కంప్లీట్ చేసుకుని వస్తారు మేడం. అది ప్రాజెక్ట్ కానీ హోంవర్క్ కానీ ఏదైనా కానీ స్కూల్లో కంప్లీట్ చేసుకొని వస్తారు. ఇది ఏదైనా వాళ్ళ ఇంట్లో వర్క్ చేసుకొని మేము ఇచ్చిన వర్క్ని యాజ్ ఏ టైంలో కంప్లీట్ చేసి మాకు ఇస్తారు, పేరెంట్స్ అయినా కానీ పిల్లలైనా కానీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపిస్తారా మేడం ఇలా చేయాలి అని? మేము చూపించిన తర్వాత వాళ్ళు చేసుకొని వస్తారు మేడం ఎవ్రీ డే. సో నిజంగా అండి పెద్దవాళ్ళు కూడా చేయలేము ఇంత పెద్దవి. సో చిన్న పిల్లలు చేశారంటే నిజంగా చాలా అమేజింగ్ అన్నమాట. ఇది చూడండి ఎంత బాగా చేశారు, హౌస్ మొత్తం అంతా చాలా చాలా క్యూట్ గా చేశారు. డిఫరెంట్స్ ఆఫ్ హౌసెస్ అండి. హౌసెస్ అవును మేడం. మీకు పిల్లలతో ఎలా ఉంది అంటే అన్ఈజీగా ఉందా, కంఫర్ట్ ఉందా? కంఫర్ట్ మేడం, పిల్లలు ఏది చెప్పినా బాగా వింటారు, అసలు నో అనేదేం ఉండదు. ఇది వాళ్ళ పేరెంట్స్ తో చేసుకున్న ఇచ్చిన వరకు కంప్లీట్ చేసుకొని వస్తారు పిల్లలు ఏదైనా కానీ. సో చూస్తున్నారండి ప్రతి ఒక్కరు పాజిటివ్ గానే చెప్తున్నారు. ఒక్కసారి స్కెల్టన్ చూద్దామండి, నాకే భయం వేస్తుంది మేడం. దీన్ని చూస్తే పిల్లలు భయపడరా మేడం? నో మేడం, దాని పార్ట్స్ కూడా చెప్తారు మా పిల్లలు ఏదేది ఏమనేది కూడా. చూడండి సర్క్యులేటరీ సిస్టమ్ అన్నీ మా పిల్లలు చేసుకొచ్చినారంతా. ఇది వాళ్ళే చేశారా మేడం? ఎస్ మ్యామ్, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ 3rd క్లాస్ పిల్లలు చేసుకొచ్చారు మ్యామ్. అది వాళ్ళకి ఇవన్నీ ఏం అర్థం అవుతాయి మేడం? వాళ్ళకి లెసన్స్ చాప్టర్స్ ఉన్నాయి మ్యామ్, డైజెస్ట్ అండి. మీరు వన్స్ కావాలంటే అడగండి, పిల్లలు కూడా చెప్తారు మీకు. వాట్ ఈస్ వన్ నేమ్? Alisha Hanan, ma'am. Digestive starts with mouth and ends with anus. When we chew food with the help of our teeth, the food will go to food pipe into stomach. In our stomach, the food will mixed by the digestive juices and it will go to large intestine. It will go to small intestine. The water and nutrients are absorbed in small intestine. The waste will goes to large intestine. The waste will comes through anus. Parotidal and this gland produce saliva. Pharynx is a throat that allows air and food into stomach. Esophagus is a muscular tube that allows air food into stomach. Pancreas. చూస్తున్నారండి నిజంగా చెప్పాలంటే అవేంటో నాకే తెలీదు. ఇంత చిన్న పాప చెప్తుంటే నేనే అవాక్ అయినాను. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Azmeena Ibza. ఓకే, దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేయండి. Heart, blood and blood vessels make up the circulatory system. 4 main parts of circulatory system are heart, veins, arteries and capillaries. Main function of circulatory system is to transport blood throughout our body. Blood carries oxygen, nutrients and hormones throughout our body. Heart pumps blood to all parts of our body through thin tubes called blood vessels. Heart pumps blood to all parts of our body. Veins carry impure blood. Arteries carry pure blood. Thank you. ఈమె మన బచ్పన్ ఫ్యామిలీలో 9 years నుంచి ఉందండి. ఈ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు 3 years కంప్లీట్ అయిపోయి 4th year. సో ఇన్నేళ్ళు ఉండాలంటే ఉండరు కదా మేడం, మీరు ఎందుకు ఇన్నేళ్ళ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు? మా మేడం మాకు కాబట్టి ఇక్కడ ఉంది, ఎక్కడ పోలేదు. స్కూల్ బాగుంది కాబట్టి ఇక్కడ ఉంది. అంటే మీకు శాలరీ వేరే చోట బంజకి ఇస్తారు, వెళ్దాము అనే థాట్ రాదా? మా ఆలోచన లేదు, మేడం చెప్తారు. చూస్తున్నారండి ఇక్కడ ఆయాలు వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత ఇది ఉంటుంది, ఎంత ఓపిక ఉంటుంది. సో తిని కూడా 3 years గా చేస్తుంది. మీ పేరమ్మా? మీరు పిల్లలతో కొంచెం ఏమన్నా విసిగిపోతున్నారా? సో ఈమె వచ్చేసి ఒక 5 years నుంచి ఉన్నాయి. ఈ మేడం 9 years, ఈ మేడం 3 years, ఈ మేడం 6 years. 6 year ఒక్క దగ్గరే పని చేయాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. మీకు బోర్ కొట్టలేదా? నాకు అస్సలు బోర్ కొట్టలేదు మేడం, పిల్లలతో కనపడదు. మీరు అన్ని సాటిస్ఫై మేడం? అన్ని సాటిస్ఫై. మా మేడం బాగా చూసుకుంటారు. కొంతమంది అంటే మేడం వాళ్ళు కొంతమంది అంటే విసుక్కుంటారు, సాలరీ తక్కువ వేరే స్కూల్కి వెళ్దామని అనుకుంటూ ఉంటారు కదా. సో మీరు రియాలిటీగా మీ హార్ట్ లో ఉండేది ఓపెన్ గా చెప్పండి. సాలరీ తక్కువైనా ఎక్కించే మార్గం చూపిస్తారు మేడం. వేరే విధంగా మాకు మా హెల్ప్ బాగా మేడం, హెల్ప్ బాగుంది మేడం. మాకు
ఏ విధంగా అయినా బాగుంటుంది. చూస్తున్నారా అండి, టీచర్లు కానీ ఆయాలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఒక్కటే రెస్పాన్స్. మా మేడం బాగా చూసుకుంటారు, మేడం బాగా చూసుకుంటారు. మేడం నమస్తే మేడం, మీరు ఏ క్లాస్ని హ్యాండిల్ చేస్తున్నారు? నేను కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తాను మ్యామ్ ఇక్కడ. యూకేజీ టు 3rd చెప్తాను ఇక్కడ. వాళ్ళకి అంటే ఏం నేర్పిస్తారు? సో యాక్చువల్లీ బచ్పన్ ఈస్ లైక్ వెరీ గుడ్ ప్లేస్ వేర్ చిల్డ్రన్ ఈస్ నాట్ children they are not taught only education. Apart from that, we are making the children to learn very practical things. Like after the, it is not like only education is important. Other programs we are conducting, like communication skills we are conducting, different programs related to that we are conducting, and means we are preparing the people, kids, to cope up with the outside world, like communication skills, taekwondo, and different activities we are planning. And at the same time, we are giving importance to the education, and as well as for the different programs like this. Like practically, we are giving knowledge to the kids here, and this is the best place. Since 3 years I'm working here, where your kids will shine, and we'll prepare them to face the world. హాయ్ మేడం. హాయ్ మేడం, గుడ్ మీరు మార్నింగ్. ఇక్కడ ఏం చేస్తారు? నేను ఆయాగా చేస్తాను మేడం. పిల్లలతో ఇలా విసిగిపోతున్నారా? ఏం లేదు మేడం, మామూలుగానే ఉన్నాం మేడం. పిల్లలు ఏమి పోలేదు. అంటే మీకు హ్యాపీనేనా? హ్యాపీనే మేడం. చూస్తున్నారండి, ఇక్కడ ఆయాలు కూడా నిజంగా వాళ్ళు మదర్ లాగా ఫీల్ అయిపోయి చిన్న పిల్లలతో వాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోయి ఆడుకుంటున్నారు. నిజంగా చాలా బాగుంది. స్కూల్ అయితే చూసేస్తాము, బచ్పన్ స్కూల్ చూసాము. మరి ఇంకోటి ఏదో సాయిబాబా అదేదో చెప్పారు మేడంతోనే ఒకసారి కనుక్కుందాము. చెప్పండి మేడం. మేడం, 2 పేర్లు ఉన్నాయి స్కూల్కి, ఎందుకు అలా ఉన్నాయి అది ఏంటో అర్థమయ్యేలాగా చెప్పండి. మేడం, బచ్పన్ ప్లే స్కూల్ అనేది మన స్కూల్ నేమ్ అండి. శ్రీ సాయి అకాడమిక్ హైట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది సొసైటీ నేమ్. అంటే మనకి పర్మిషన్ రావాలి కదా గవర్నమెంట్ నుంచి పిల్లలకి. స్కూల్ సొసైటీ నేమ్ అండి అది. ఆ సొసైటీ నేమ్తో రన్ చేస్తాము. స్కూల్ నేమ్ అయితే బచ్పన్ ప్లే స్కూల్ అండి. సో ఇది అంటే మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ ఉందా మేడం? ఎట్లా బ్రాంచెస్ ఎట్లా? మేడం, ఇది వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో 1800+ బ్రాంచెస్ ఉన్నాయి. మన అనంతపూర్ అంటే ఎవ్రీ హెడ్ క్వార్టర్స్కి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఇస్తారు ఫ్రాంచైజ్. సో అలాగా అనంతపూర్ డిస్ట్రిక్ట్లో మనది బచ్పన్ ప్లే స్కూల్. డిస్ట్రిక్ట్ ఒకటి మాత్రమే ఫ్రాంచైజ్ ఇస్తారు. అంటే ఓన్లీ ఒక్కటే ఇస్తారా మేడం? మరి పిల్లలు చాలా మంది అయితే మీరు ఎలా మెయింటైన్ చేస్తారు మేడం? సో అలా క్లాసెస్ సెక్షన్స్ డివైడ్ చేస్తాము. ఈచ్ క్లాస్కి 20 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకోకుండా చూసుకుంటాము. సో టీచర్ రేషియోకి కరెక్ట్గా సరిపోయేటట్లు వాళ్ళకి చూసుకుంటామండి. అంటే ఇప్పుడు స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు మేడం? సో ఇప్పుడు మనకి 170 మెంబర్స్ ఉన్నారండి. టీచర్స్ మేడం? టీచర్స్ 15 మెంబర్స్. ఆయాలు మేడం? ఆయాలు 4 మెంబర్స్. అంటే మీకు ఇంతమందిని మెయింటైన్ చేయాలి అంటే కొంచెం మనీ చాలా అవుతుంది కదా మేడం. సో మీరు అంటే బ్యాడ్గా ఫీల్ అవుతున్నారా, గుడ్గా ఫీల్ అవుతున్నారా? సో మనీ టర్న్ ఓవర్ అనేది అది స్కూల్ పెట్టక ముందు ఆలోచించుకోవాలి. ఒక్కసారి స్కూల్ పెట్టి ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనీ గురించి ఆలోచించొద్దండి. దాంట్లో నుంచి మనము రిటర్న్స్ తీసుకోవాలనుకోవడం కాదు, కానీ ఆ పిల్లల్ని చూసినప్పుడు మేము సాటిస్ఫై అవుతాము. ఆ పిల్లలు చదువుకొని బయటకు వెళ్ళినప్పుడు మేము బచ్పన్ స్కూల్లో చదువుకున్నాము, బచ్పన్ స్కూల్ అని చెప్పినప్పుడు మాకు హ్యాపీ, అదే చాలు మాకి. నిజంగా అండి, ఇది పెట్టి 12 years అయింది అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన పిల్లలు చిన్నప్పుడు మా స్కూల్ ఇలా ఉండేది, ఇంత బాగుందని మరీ వచ్చి చూపించేలాగా వాళ్ళ గ్రేట్నెస్ గా అనిపిస్తుంది. మేడం, నార్మల్ గా అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పిల్లలకి ముందు రోజే ప్రిపరేషన్ తో చేయిస్తారు కదా, మీరు అలా ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేపిస్తారా మేడం పిల్లలతో? ఎవ్రీ ఫెస్టివల్ చేస్తామండి మనకి ఇక్కడ. సో ఈ కమ్యూనిటీ ఫెస్టివల్ చేయాలి, ఈ కమ్యూనిటీ ఫెస్టివల్ చేయాలనేది ఏం లేదు. రంజాన్ చేస్తాము, క్రిస్మస్ చేస్తాము, అలాగే హిందూ ఫెస్టివల్స్వి అండ్ గురునానక్ జయంతి ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తాము. సో ఎవ్రీ బిఫోర్ డే హాలిడేస్, అంటే ఇప్పుడు దసరా ఉంటే 10 days బిఫోర్ హాలిడేస్ వస్తాయి. సో ఆ బిఫోర్ డే కూడా దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, 9 days ఎందుకు చేస్తాము చెప్తాము. రంజాన్ 1 month ఎందుకు ఫాస్టింగ్ ఉంటారు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అది చెప్తాము. అలాగే క్రిస్మస్ December 25th క్రిస్మస్ మేము బిఫోర్ డేనే ఇక్కడ చేసి ఆ టెంట్ అదంతా వేసి పిల్లలకి ఇమేజ్ చేపించి చూపిస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు స్కూల్. అనంత ముచ్చట్లు చూస్తున్నారు కదా, ఇది ఒక మంచి వీడియో అని మీకు చెప్పచ్చు. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కానీ మీకు కావాల్సిన వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, అందరికీ హెల్ప్ అవుతుంది. మనం ఒక మంచి స్కూల్ చూపించిన వాళ్ళు అవుతాము. సో అనంత ముచ్చట్లు మీ గౌరీ, మళ్ళీ మా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.